హాయ్ ఫ్రెండ్స్. మిత్రం మిత్రం కాదు. హాయ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ అర్ధరాత్రి మోడీ రిలీజ్ చేసిన వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేశాను. ఇవాళ మధ్యాహ్నం కల్లా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈ నీట్ పరీక్ష మీద జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో ఆల్రెడీ దీనికి సంబంధించిన వాళ్ళందరినీ మేము ఎక్స్పెల్ చేసేసినాము. దీని మీద ఒక కఠిన చట్టం తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడారు. అయితే ఈ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిన ఒక 25 రోజుల తర్వాత దేశ ప్రధాని అది కూడా అర్ధరాత్రి మీడియా ముందుకు వచ్చి ఒక సెల్ఫీ వీడియో ఫస్ట్ టైం ఒక సెల్ఫీ వీడియో షూట్ చేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అది మార్నింగ్ వరకు దేశమంతా వైరల్ అయింది. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తుంది కాబట్టి ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వాకింది. దీని ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకు అతను చేయాలంటే ఆయన సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కాబట్టి ఏదైతే ఇష్యూ జరిగి 21 మంది నీట్ స్టూడెంట్స్ చనిపోయారో ఆ స్టూడెంట్స్కి ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి గవర్నమెంట్. అంటే ఖచ్చితంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఫస్ట్ డిమాండ్ ఇది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఆగాలి అంటే ఈయన ఖచ్చితంగా రిజైన్ చేయకపోతే ఈ నిరసనలు ఆగవు. బీజేపీలు ఎంత మొత్తుకున్నా వేరే దేశాల నుంచి ఫండింగ్ వస్తుందని చెప్పినా, పాకిస్తాన్ నుంచి వస్తుందని చెప్పినా, చైనా నుంచి వస్తుందని చెప్పినా ఈ స్టూడెంట్స్ ఈ జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లోకి ఎక్కిపోయింది ఈ ప్రొటెస్ట్. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మనం ఢిల్లీ వెళ్ళలేకపోతున్నాం కానీ అవకాశం వస్తే ఖచ్చితంగా మేము కూడా ఢిల్లీ వెళ్తాం, వెళ్ళి ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటాం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి యువత ఇక్కడ ఆలోచిస్తుంది. బీజేపీలు ఇక నాటకాలు ఆడు బంద్ చేయండి. 12 సంవత్సరాలు ఆ వీకర్గా ఉన్న కాంగ్రెస్ను పట్టుకొని మీరు హేళన చేసుకుంటా వాళ్ళని ట్రోల్ చేసుకుంటా ఇన్ని రోజులు బతికిర్రు. బీజేపీ అంటే రాముడు, రాముడు అంటే బీజేపీ అనే వరకు తీసుకొచ్చి మీరు ఎవడన్నా బీజేపీని క్వశ్చన్ చేస్తే మధ్యలో ఈ మతోన్మాదం అనేది ఒక కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చి మీరు ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారు. కానీ ఇప్పటి నుంచి ఈ జెన్జీ యువత హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఆ ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న ఆ ప్రొటెస్ట్లో ఏ ఒక్క పార్టీ జెండా లేదు. ఓన్లీ స్టూడెంట్సే ఉన్నారు. స్టూడెంట్కి సంబంధించిన అన్ననో అక్కనో లేకపోతే వాళ్ళ ఫాదరో ఎవరో ఉన్నారు తప్ప ఈ ప్రొటెస్ట్లో మతోన్మాదులు పాల్గొంటున్నారు, టెర్రరిస్టులు చొరబడే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పప్పులు ఉడకవి. ఇక బీజేపీ వాళ్ళు మీరు ఏం చెప్పి తప్పించుకుందామన్నా కూడా కుదరని పని. ఎంత తొందర వీలైతే అంత తొందర ఆ చూతే కానీ మీరు రాజీనామా చేయించకపోతే లాస్ట్కి ఎక్కడ పోతుంది ఈ పరిస్థితి అంటే మోడీ కూడా రిజైన్ చేయాలి, లేకపోతే మేము ఈ ప్రొటెస్ట్ను ఆపము అనే వరకు వస్తుంది. మీరు మిలిటరీని దింపుతారా, లేకపోతే ఇంకెవరైనా దింపుతారా, దేశంలో ఉన్న పోలీసు వాళ్ళందరినీ పెద్ద పెద్ద లాఠీలు ఇచ్చి అందరినీ కొట్టమని చెప్తారా? మీరు ఎంత చేసినా కూడా ఈ ప్రొటెస్ట్ అయితే ఆగదు. ఇంకా బీజేపీ వాళ్ళు చాలామంది నేను విన్నా బీజేపీ తరఫున వీడియోలు చేసి మాట్లాడితే ఒక్కొక్క వీడియోకి 20,000 పే చేస్తున్నారంట. మీరు ఎంత దిగజారినరంటే ఈ ప్రొటెస్ట్ను అబద్ధము, దీంట్లో మతోన్మాద శక్తులు చేరినాయి, లాఠీలు చేరినాయని ఈ బండి సంజయ్ గుండుగాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకు లాఠీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని మాట్లాడుతున్నారు. ఎవడు తీసుకొచ్చి అక్కడ పెట్టలే. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యే దానికంటే ముందే 19వ తారీఖు నాడు సాయంత్రమే అక్కడ లారీలల్లో ఈ రాళ్ళ కుప్పలతోటి నిండి ఉన్న ఈ లారీలు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. లాఠీలు పట్టుకొని బీజేపీ పార్టీ తరఫున లేకపోతే బీజేపీ గుండాలు కావచ్చు, అక్కడ చాలామంది పోలీసు వాళ్ళు కాకుండా మిగతా సివిల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? బీజేపీ పార్టీ అరేంజ్ చేసింది 100%. దీని పక్కదో పట్టించాలి. ఎవడన్నా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద మాట్లాడేటోళ్ళని టాపిక్ డైవర్ట్ చేసి దీన్ని విచ్ఛిన్నం చేయాలి. మీ పప్పులు ఏం ఉడకవు. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అన్ని బెడ్సి కొడతాయి. చూస్తున్నారు కదా, వాళ్ళ మీ బ్రెయిన్కి అందకుండా వెళ్తున్నారు వాళ్ళు. మీకు చదువురాని దద్దమ్మలకి అంత తెలివి ఉంటే వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళకి ఎంత తెలివి ఉండాలి? మీ తాతలు వాళ్ళు పాన్పరగ్గాలు మీకు ఎంత తెలివి ఉంటే వాళ్ళకి ఎంత తెలివి ఉంటుంది? మీరు ఒక ఎత్తేస్తే వాళ్ళు 4 ఎత్తులు వేస్తున్నారు. చూసిరు కదా ఈ ప్రొటెస్ట్ని. నేషనల్ మీడియా ఎవడు పట్టించుకోకపోయినా కూడా ఒక సోషల్ మీడియా ద్వారానే ఈ రేంజ్కి తీసుకొచ్చారు వాళ్ళు వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. మొన్న రాహుల్ గాంధీ ఈ ప్రొటెస్ట్లో పాల్గొనకపోతే మనకి ఎక్కడ మాట వస్తుందా అని చెప్పేసి ఆయన పోయిండు తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు. దయచేసి ఇప్పటికైనా ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే వాని చెప్పులు తీసుకొని బయటికి లాక్కొచ్చి గుంజుకొచ్చి వాని ఎంత చేయాలనో పిచ్చలు బట్టి విసుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.